సినిమాల్లో చూసే రోబోటిక్ పోలీసులు ఇప్పుడు నిజంగానే వీధిలోకి వచ్చారు. దుబాయ్ పోలీసులు ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఏఐ ఆధారిత స్వయం ప్రతిపత్తి కలిగిన రోబోటిక్ పెట్రోలింగ్ వాహనాలను రంగంలోకి దించారు. నేరస్తుల్ని గుర్తించడం నుంచి ట్రాఫిక్ నిబంధనల వరకు ఈ రోబోలు మనుషుల కంటే చాలా వేగంగా పనిచేస్తున్నాయి. అసలు వాటి పనితీరు ఎలా ఉంది? ఇకపై ట్రాఫిక్ నేరాల నియంత్రణకు మనుషులకు బదులుగా రోబోలే రంగంలోకి దిగబోతున్నాయా? వాచ్ దిస్. శాంతి భద్రతల కోసం టెక్నాలజీని వాడుకోవడంలో ముందున్నారు దుబాయ్ పోలీసులు. తాజాగా దుబాయ్ పోలీసులు ప్రవేశపెట్టిన DPR-02 వాహనం డ్రైవర్ లేకుండానే నగరంలోని రద్దీ ప్రాంతాల్లో తిరుగుతుంది. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 15 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. ఈ రోబోకు చుట్టూ ఉన్న ప్రతి వస్తువును చూడగల 360 డిగ్రీల హై డెఫినిషన్ కెమెరాలున్నాయి. ఇది ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా నేరస్తులను, అనుమానితులను క్షణాల్లో గుర్తుపడుతుంది. ఈ రోబోకు ఏదైనా అనుమానం వస్తే వెంటనే లైవ్ వీడియోను దుబాయ్ పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కు పంపిస్తుంది. అక్కడ ఉన్న అధికారులు అవసరమైతే రిమోట్ ద్వారా రోబోను నియంత్రించొచ్చు. కేవలం నేరగాళ్లను పట్టుకోవడమే కాకుండా పర్యాటకులు దారి తప్పిపోయినా లేదా ఏదైనా సమాచారం కావాలన్నా ఈ రోబో సాయం చేస్తుంది. దీనిపై ఉన్న టచ్ స్క్రీన్ ద్వారా ప్రజలు ఫిర్యాదులు చేయొచ్చు, ఫైన్లు కట్టొచ్చు. ఇది ప్రస్తుతం అరబిక్, ఇంగ్లీష్ తో పాటు మరో 4 భాషల్లో మాట్లాడుతుంది. జనం మధ్యలో తిరుగుతున్నప్పుడు ఎవరికీ తగలకుండా ఉండేలా దీనికి అధునాతన లిడార్ సెన్సార్లు అమర్చారు. చిన్న అడవి మార్గాలతో పాటు ఇరుకైన వీధుల్లో కూడా ఇది సులభంగా వెళ్లగలదు. దుబాయ్ పోలీస్ డిపార్ట్మెంట్ లక్ష్యం ప్రకారం 2030 నాటికి వారి పోలీస్ ఫోర్స్ లో 25% రోబోలే ఉండబోతున్నాయి. దీనివల్ల మనుషుల అవసరం లేని స్మార్ట్ పోలీస్ స్టేషన్లు 24/7 అందుబాటులోకి వస్తాయి. నేరస్తులకు వణుకు పుట్టిస్తూ, సామాన్యులకు భద్రతనిస్తూ దుబాయ్ పోలీసులు చేపట్టిన ఈ రోబోటిక్ విప్లవం భవిష్యత్తు పోలీస్ వ్యవస్థకు ఒక రోల్ మోడల్ గా నిలవబోతోంది. సామాన్యుడి రక్షణ కోసం టెక్నాలజీ వాడటంలో దుబాయ్ మరోసారి ప్రపంచానికి దారి చూపిస్తోంది.